జరిగే దుబ్బాక మున్సిపల్ ఎన్నికల కోసం జరిగే సమావేశానికి ఈరోజు ముఖ్య కార్యకర్తలు రావడం జరిగింది. రానున్న రోజుల్లో దుబ్బాక మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేయడం కోసం 20 వార్డుల్లో అన్ని వార్డుల్లో కౌన్సిలర్లను బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థే చైర్మన్గా విజయం సాధించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే దుబ్బాక మున్సిపాలిటీగా ఏర్పడ్డాక మొదటిసారి దుబ్బాకలో బీఆర్ఎస్ చైర్మన్ ఏర్పడి దుబ్బాక అభివృద్ధిలో ముందుండడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించింది. బీఆర్ఎస్ అభివృద్ధిలో అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు, నాడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎమ్మెల్యే ఎంపీ, అప్పుడు నాడు ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారుల నాయకత్వంలోనే దుబ్బాక మున్సిపాలిటీకి నిధులు రావడం జరిగింది. 20 కోట్ల నిధులతో అన్ని వార్డుల్లో అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత కూడా ఎన్నికలకు ముందు 10 కోట్లు మంజూరు చేస్తే ఆ 10 కోట్లను వాపసు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టిన సందర్భం మనం చూస్తున్నాం. ఆ 10 కోట్లని మళ్ళీ ఈరోజు నిధులకు ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఎన్నికలకు ముందు వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే దుబ్బాక మున్సిపాలిటీకి ప్రేమ ఎవరికైనా ఉంది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మాత్రమే దుబ్బాక మీద ప్రేమ ఉన్నది. మిగతా పార్టీలకు లేదని చెప్తున్నాం. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు కూడా ఒక పైసా కూడా నిధులు ఇయ్యని పరిస్థితి ఉన్నది. అభివృద్ధి విషయంలో కనీసం ఇక్కడ పట్టించుకున్న నాదుడే లేని పరిస్థితి ఉన్నది. 2.5 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడేది, డైరెక్ట్గా కూడా దుబ్బాక మున్సిపాలిటీకి నిధులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు కనీసం దుబ్బాక మున్సిపాలిటీ వైపు ఒక్కసారి కూడా చూడని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ 2 పార్టీలు ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం దుబ్బాక ప్రజలు ముందుకు వస్తున్నాయి కాబట్టి ఆ పార్టీల గురించి, నాయకుల గురించి మేము మాట్లాడదలుచుకున్నాం. నిజంగా దుబ్బాక అభివృద్ధి కావాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ చదువుకున్నాడన్న ప్రేమ కొద్దీ ఇక్కడ అభివృద్ధి నిధులు ఇచ్చిండు, 1000కి పైగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. అన్ని వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. కేసీఆర్ గారు లేని పరిస్థితి, కేసీఆర్ గారు లేని లోటు దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారో, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తారో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ దిశగా ముందుకు వేయడంలో మేము ముందుకు సాగడానికి ఈరోజు ముందుకు కంకణబద్దులై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి వార్డులో కూడా విజయడంగా మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల్లో రావాల్సిన నిధులు కేంద్రం నుంచి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి కానీ ముక్కుబిండి వసూలు చేసే శక్తి మాత్రం బీఆర్ఎస్ నాయకులకే ఉన్నది. ఆ తర్వాత ఏర్పడేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ఆ 2.5 సంవత్సరాలు అభివృద్ధి చేసుకునే అవకాశం మళ్ళీ రావాలనంటే మళ్ళీ బీఆర్ఎస్ నాయకులనే గెలిపించాలి, బీఆర్ఎస్ చైర్మన్నే దుబ్బాక మున్సిపాలిటీలో గెలిపించాలని ఈ సందర్భంగా దుబ్బాక ప్రజలను కోరుకుంటున్నాం. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ఇక్కడ దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వచ్చిండు. ఇప్పుడిప్పుడే మనకు మున్సిపల్ ఎలక్షన్ల వాడివేడి వినిపిస్తా ఉంది. మరి నిన్న మొన్న వచ్చి నాయకులు మళ్ళీ ఇక్కడ ఏదో కార్పొరేట్ విద్యలు అనుభవించి నిన్న మొన్న అక్కడ సంగారెడ్డి తూప్రాంతికి చూసుకున్నటువంటి నాయకులు ఇలా దుబ్బాక వచ్చి మేము 20 గెలుస్తామంటుండ్రు, మేము 3 గెలుస్తామంటుండ్రు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కు బీజేపీ ఉన్నటువంటి నాయకులకు కానీ చిత్తశుద్ధి లేదు. దుబ్బాక కాదు, తెలంగాణ మీదనే లేదు వాస్తవం చెప్పాలంటే. దుబ్బాకలో నిన్న మొన్న మా రైతు మీద ఇక్కడ లైన్ కడుతున్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ఉన్నది, ఇక్కడ ఎంపీ గారు రఘునందన్ ఉన్నాడు, మంచి మైక్ పడితే చాలా మాట్లాడతాడు. ఒక్క లారీ రాలేదు, లైన్ కట్టి రైతులు కోసవచ్చుకున్నారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము వస్తే 4000 వేస్తామని చెప్పి పిలిచింది. ఎట్లా పెంచినావు? అదే కేసీఆర్ 2000 ఇప్పుడు కూడా పూటగటువంటి పరిస్థితుల్లో ఇలా మా ప్రజలు దుబ్బాక ప్రాంతంలో మీరు ఓట్లాడిన నైతిక హక్కు బీజేపీ కాంగ్రెస్ లేదు. ఈ దుబ్బాకలో మీ మాటలు, మీ నోట్ల కట్టలు ఎవి చెల్లయి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మంచి మాటలు బట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తలు మనం చేస్తున్నాం. వాడు ఎన్నో అంటుంటాడు, వాళ్ళు గెలిచేది లేదు, చేసేది లేదేం లేదు. ప్రేమ ఉన్నది మనమిన్నే. పార్టీ పెట్టిన పొంచి తెలంగాణ కొట్లాంది మన పార్టీ. దయచేసి మీరు సిద్ధంగా ఎలక్షన్లకు వాళ్ళని తరిమి కొడతారు ప్రజలు. మనమే గెలుస్తాం కాబట్టి 20కి 20 కూడా ఇన్ఛార్జిలో పనిచేసి బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులు పనిచేసి ఈ దుబ్బాక మున్సిపాల్లో గులాబ్ జెండా ఎగరని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో వాస్తవంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా యూరియా అని ఏ లైన్ నిలవరకు ఇంటికి అంతే విధంగా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొద్దున 4 గంటల నుంచి చెప్పులు పెట్టి వాళ్ళు లైన్ నిలబడి వాస్తవంగా సొమ్మసిరిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతుండు. వాస్తవంగా ఇక్కడ దుబ్బాక ప్రాంతం అనేది కరువుతో ఉండే ప్రాంతం. ఇక్కడ ఈ కరువును అంతా చూసినప్పుడు కేసీఆర్ 2000 పెన్షన్ అనేది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాగు చేసిండు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 4,000 చేస్తామని చెప్పేసి 3 సంవత్సరాలు దరిదాపులకు వచ్చినా కానీ ఇంతవరకు అటువంటి పెన్షన్ పెంచే దాఖలు కూడా ఇంతవరకు లేవు. అయితే ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పుకుంటా ప్రజలను మోసం చేసాడు తప్ప వేరే వరకు లేదు. అయితే ఇప్పుడు కూడా దుబ్బాక మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దుబ్బాకల మేము ఏదో చేస్తామని చెప్పి చేస్తారు. మేము ఇదివరకు కేటీఆర్ గారు ఇచ్చిన 10 కోట్ల రూపాయలను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు అదే 10 కోట్ల రూపాయలను పెట్టి మేమేదో తీసుకొచ్చి వార్డులు అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అది కూడా దానిలో నిజం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇక కేసీఆర్ ప్రాబ్లం ఉన్నప్పుడు దుబ్బాక మీద ఎంత ప్రేమ ఉందంటే బాలాజీ టెంపుల్ దుబ్బాకి కట్టి ఇచ్చాడు. దుబ్బాకలో ఒక టెంపుల్ ప్రతిష్ఠించి ఎంతోమంది ప్రజలకు మన ఏకాదశి వస్తే దగ్గర 40 నుంచి 50,000 మంది వచ్చి దర్శించుకోవడం జరిగింది. అంటే ఇంత గొప్ప కార్యక్రమాలు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుబ్బాక రెవెన్యూ డివిజన్ కూడా ఇస్తా అని చెప్పినా కానీ మొత్తం అబద్ధాల కోరే ఉన్నది తప్ప దాంట్లో వచ్చేది లేదు పోయేలేదు. వీళ్ళకు 2,500 ఇస్తాను బాలికలు ఉంటే వాళ్ళందరికీ కూడా అది కూడా లేదు. మాయ మాటలు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మద్దని చెప్పేసి ప్రజలకు చెప్తూ ఈసారి దుబ్బాక మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగురుతుందని మా పార్టీ పరంగా మేము హామీ ఇస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.